డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వేగయ్యమ్మపేట గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామచంద్రపురం మండలం తోటపేట గాంధీనగర్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన సుమారు 31 మంది చిన్న లోడు ట్రక్కులో గాంధీనగరం నుంచి పసకపల్లి రజస్వల వేడుకకు హాజరయ్యేందుకు వెళుతూ ఉండగా వేగయ్యమ్మపేట గ్రామం వద్ద వ్యాన్ యాక్సిల్ విరిగి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా తీవ్ర గాయాల పాలైన 31 మంది ప్రయాణికులను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం, వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ వ్యాన్ ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన వారికి ఏ విధమైన ప్రాణాపాయ స్థితి లేదని, ఆందోళన పడవద్దని ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు ఏరియా ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది మంచి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఈరోజు కోటపేట నుంచి బట్లపాలిక గ్రామానికి ఒక మిక్సూర్ ఫంక్షన్కి వెళ్తున్న ఒక లేడీస్ వ్యాన్, దాంట్లో 47 మంది ఉండటం జరిగింది. ఆ లేడీస్ వ్యాన్ ఇక్కడ వేగయ్యపేట వెళ్ళేటప్పటికి వెనకాల టైరు యాక్సిల్ ఇరిగిపోయి ఆ వ్యాను
ఒక వాల్తా వేయటం జరిగిందండి. అది జరిగిన తర్వాత అందరూ ఆడవాళ్ళే, వాళ్ళందరికీ విపరీతంగా దెబ్బలు జరిగిందా ఎప్పుడైతే మాకు తెలిసిందో వెంటనే అలర్ట్ అయ్యి మేము ఏరియా హాస్పిటల్కి వచ్చి సూపరింటెండెంట్ గారు చెప్పేటప్పటికి వెంటనే ఆ సిబ్బంది అంతా కూడా ఆ పేషెంట్లు వచ్చేటప్పటికి అందరూ అలర్ట్గా ఉన్నారు. అప్పటికప్పుడు వాళ్ళకి అత్యవసర చికిత్స కోసం అందరూ కూడా డాక్టర్సు, ఎక్స్ట్రా సిబ్బంది కూడా రప్పించి దగ్గరుండి వైద్యం చేయించడం జరిగింది. అందరికీ కూడా విపరీతమైన దెబ్బలు తగిలాయి. ప్రాణాపాయ స్థితిలో అయితే ఎవరికీ లేదు. ఈ యొక్క వైద్య సిబ్బంది మాత్రం వెంటనే అలర్ట్ అయ్యి వీళ్ళు తీసుకున్న దగ్గరుండి చేయించడం వల్ల కొంతమంది సేవ్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా ఎక్స్రేలు చేయడం జరుగుతుంది. అందరికీ ఎక్స్రేలు, కొంతమందికి చేతులు ఇరిగాయి, కొంతమందికి ఏళ్ళు ఇరిగిపోయాయి, కొంతమందికి అయితే తలకి తగలటం, మొక్కలు కొట్టుకుపోవటం ఇవన్నీ విపరీతంగా జరిగే ఒక పేషెంట్ అయితే చాలా సీరియస్గా ఉండటంతో వెంటనే అక్కడ సూపరింటెండెంట్ గారికి, కాకినాడ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి వెంటనే అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ కూడా మేము సాయంత్రం లోపల ఇంకేమైనా కాకినాడ వెళ్ళవలసిన పేషెంట్లు ఉంటే వాళ్ళందరినీ కూడా గుర్తించి కాకినాడ తీసుకువెళ్ళి మేము కూడా దగ్గరుండి వైద్యం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రాణాపాయ స్థితి ఎవరికీ లేదు. వైద్య సిబ్బంది కూడా వెంటనే స్పందించి దగ్గరుండి అందరికీ వైద్యం చేయించారు.